అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫ్యామిలీ తోటి టూర్‌కొచ్చేసానండి. టూర్ అంటే ఏదో అనుకున్నారేమో వండర్‌లాకి వచ్చామండి. సో, సమ్మర్ కదా! అక్క వాళ్ళ ఇంటికొచ్చాము. హ్యాపీగా పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేద్దాము. పిల్లలకి మంచి ట్రిప్ కింద ఉంటుంది ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది. ఫస్ట్ టైం తీసుకురావటం వండర్‌లాకి. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో, ఇక్కడ మన సరౌండింగ్స్‌లో చూసేటట్టయితే ఎండకి ఎవ్వరు కూడా భయపడి ఇంట్లో కూర్చోకుండా వండర్‌లాగా వచ్చి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. టికెట్స్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నామండి. అక్క వెళ్ళింది. కూపన్స్ అవి ఉంటాయి. ఇందులో వీఐపీ పాసెస్ ఉంటాయి. అలాగే వీఐపీ పాసెస్ అంటే ఏం కాదు. మనం లైన్‌లో ఎక్కువసేపు వెయిట్ చేయకుండా మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చనమాట. సో, ఈ టికెట్స్ కూడా మనం చూసుకొని తీసుకోవాలనమాట. ఎవరి కంట్లో అయితే పడకూడదు అనుకున్నా వాళ్ళ కంట్లోనే పడింది. ఐస్ క్రీమ్ అని చూడగానే మా పిల్లలకి ఏకలు అరుపులు. ఇంకా వాళ్ళ గోలు భరించలేక వాళ్ళకి ఐస్ క్రీమ్ అయితే కొనవడం జరిగింది. అన్నీ టూ మచ్ కాస్ట్ అండి. బయట 30 రూపీస్ ఉండే ఐస్ క్రీమ్ వీళ్ళ దగ్గర అయితే ఈజీగా 80 రూపీస్ 70 రూపీస్ అలా ఉంది. చాలా కాస్ట్ అనమాట. ఇంకంతే. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. On my tongue, never thinking you would be my number one. Whoa, jump in your car and we drive to the beach. The sun was setting, it was just you and me. Wind in my hair and the sand in my shoes. Could've chosen anyone, but I choose you. Hop back in your car, top down. There's no stopping us, cause we own this town. Never knew I could have such fun. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Whoa.
ఫైనల్లీ టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ వచ్చిన టెన్షన్ ఏంటంటే అన్ని వాటర్ గేమ్స్ ఉంటాయి ఇక్కడ. ఆ వాటర్ గేమ్స్ అనేటప్పటికి ఆల్రెడీ అందరికీ మొబైల్స్ ఉంటాయి. మొబైల్స్ అయితే ఖచ్చితంగా తడిచిపోతాయి. సో అందుకని చెప్పి సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పి ఈ పౌచెస్ అయితే తీసుకున్నాను నేను. మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ రూమ్ కోసం వచ్చామండి. ఇక్కడ లాకర్ అది ఇస్తారు. సో మనం వేసుకున్న డ్రెస్సెస్ అయితే అక్కడ వాటర్లో మనల్ని అలౌ చేయరు. వాళ్ళు ఇచ్చే డ్రెస్సెస్ లేదంటే మనమైనా కొనుక్కోవాలి. ఆ డ్రెస్సెస్ తీసుకుని మనం డ్రెస్ చేంజింగ్ రూమ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ లాకర్స్ అయితే ఉన్నాయండి. మనం ఏమన్నా లగేజ్ అది పెట్టుకోవడానికి కీ అది ఇస్తారనమాట మనకి. సో ఈ లాకర్లో మేము లగేజ్ అది పెట్టుకొని మేము పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వాటర్ గేమ్స్కి ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఇప్పుడు. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Drive to the beach. The sun was setting, it was just you and me. Wind in my hair and the sand in my shoes. Could've chosen anyone, but I choose you. Hop back in your car, top down. There's no stopping us, 'cause we own this town. Never knew I could have such fun. Never thinking you would be my number one. My tongue, never thinking you would be my number one. Jump in your car and we drive to the beach. The sun was setting, it was just you and me. Wind in my hair and the sand in my shoes. Could've chosen anyone, but I choose you.
జోల్డ్ జోల్డ్. సో వాటర్ గేమ్స్ అన్నీ ఆడి ఆడి అలసిపోయామండి. ఆకలి అయితే ఫుల్గా వేస్తుంది. సో లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మెనూ అయితే చాలా బాగుంది, అంటే వెజ్ నాన్ వెజ్ అంతా కూడా ఉందన్నమాట. సో మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనం లంచ్ కూడా పెట్టుకొని మనం బుక్ చేసుకుంటే కొంచెం మనం లంచ్ అది ఫుడ్ అది ఇబ్బంది పడక్కర్లేదు, ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు లంచ్ కూడా.
లంచ్ చేసేసిన తర్వాత కదలలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేము. సో గ్రావిటీలోకి వెళ్ళిపోయాము. గ్లోబల్ స్పేస్ అనమాట. లోపలంతా కూడా స్పేస్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. సో లోపలికి వెళ్ళాక అయితే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. అంటే కెమెరా పట్టుకొని అక్కడ మేము షూట్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. అంటే అంతలాగా అనమాట. ఏదో స్పేస్లోకి నిజంగానే వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది.